దేవనామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మరొక రాత్రి ఆయన సన్నిధిలో కూడుకుని శనివారం ప్రార్థన కూటంలో అందరూ చక్కటి పాటలు పాడడానికి కానీ వాయిద్యాలు కానీ ప్రార్థనలు కానీ జరగడానికి పరిశుద్ధాత్మ సహాయం దేవుడు మనకిచ్చి నడిపించాడు. అయితే ఈ రాత్రి దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడలేదు. దేవుని వాక్యం మనతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ ఏం తీసుకుని ఇచ్చాడు? పరిశుద్ధాత్మ సేవకి మనం మన హృదయాలు అప్పగించుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఆయన మన మధ్యలో ఉంటే ఎలాంటి వ్యక్తులైనా ఆయన వాడుకుంటాడు. దావీదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేక ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాడుకోవడానికి అందమైన వాడు, బలమైన వాడు, ఇద్దరు సాధనలు, ఇద్దరు నైపుణ్యత కలిగిన వాడు, తెలివైన వాడు, మాటకారుడు. ప్రవక్త ఇంటికి వచ్చినప్పటికీ కూడా దేవుడు అల్పుడు అయోగ్యుడై నుంచి దావీదుని ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నవారు దేవుడైతే వాడుకున్నవాడు పరిశుద్ధాత్మ చేత వాడబడుతున్న వ్యక్తి లేక ఆ యొక్క సేవకు యొక్క లోచించి వస్తున్న మాటలను ప్రచవులు పెట్టిన వాటిని పక్కకు తోసిన వాటిని స్మరించిన దేవుడు ముఖ్యంగా కాదు, పరలోకానికి కూడా క్షమాపణ లేదు. ఖచ్చితంగా ఆయన రక్షించారు. ప్రియులారా, ఎందుకు విషయాలు చెప్తున్నానంటే దేవుడు వాడుకుంటాడు. దేవుడు బయరూపాన్ని చూసి వాడకూడదని అంతరంగాన్ని చూసి వాడుకుంటాడు. అంతరంగంలో ఎవరైతే తగ్గించబడతారో, అంతరంగంలో దేవునికి నచ్చుతారో వాళ్ళపై పరిశుద్ధాత్ముడు
పెంచుతారని మీరు అనుకుంటున్నారేమో. అసలు ఇప్పుడు అది జరగని పని. దేవుడు ఒకడు మాత్రమే తెలియకుండా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడు ఎవరైతే ఉంటారో వారి యొక్క సాక్ష్యం, వారి విలువను దేవుడు పెంచుతాడు తప్ప కుటుంబంలో బిడ్డలను బట్టి, సంఘంలో వ్యక్తులను బట్టి, సమాజంలో గౌరవాన్ని బట్టి, లేకపోతే ఎవరెవరో బట్టి దేవుడు తను వాడుకునే వాడిని విలువను పెంచి వాడు కానీ కాదు. అది దావీదులో కూడా జరిగింది. దావీదులో కూడా అదే ఉంది. కనుక ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో ఒక 2-3 విషయాలు మాట్లాడడానికి ప్రభు సహాయం చేయనట్లు మనం సిద్ధపడదాం. అందరూ బైబిల్ తెరిచి మీ నోటి పుస్తకాలు తీసుకుని నేను చెప్తున్న ప్రతి వాక్యాన్ని, ఆ వాక్యం అలా ఉందా, ఆ మాటలు మనకి ఆశ్చర్యకరంగా ఉంటాయా, మనకి దీవెనకరంగా ఉంటాయా, ఆ మాటల వల్ల మనము రక్షించబడతామా, అవి మన జీవితాల్లో రక్షణకరంగా ఉన్నాయా అనేటిది మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం యేసు ప్రభువు వారు ఒక కుటుంబాన్ని గురించి ఆయన మాట్లాడటం జరిగింది. ఏంటి 19వ అధ్యాయం 10వ వచనం. నశించదన్న వ్యక్తి రక్షించుటకు ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్న సంగతులను పరిశీలించింది. 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని ఎదుకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పింది. గమనించింది, చిన్నగా తగ్గించింది, చిన్నగా తగ్గించింది. ఇక్కడ నశించిన దాన్ని రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చింది.
మన విషయం ఏమిటంటే మన విషయం ఏమిటంటే నశించినది ఏమిటి? మన విషయం ఏమిటంటే నశించినది ఏమిటి అని దాని మీద ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ ఒక కుటుంబాన్ని నశించిన విషయంలో దేవుడు ద్వారం తెరిచాడు. అయితే నశించిన దాన్ని ఎందుకు రక్షించడానికి వచ్చాడంటే జక్కయ్య కదండి పాస్టర్ గారు, జక్కయ్య కదండి అని మీరు చెప్తారు. నేనుంటాను, జక్కయ్య కాదు, జక్కయ్య కుటుంబం అంతా. ఎవరంతా? జక్కయ్య కుటుంబం అంతా. నశించింది ఏమిటి అలా చెప్తున్నాను. అంటే ఆ కుటుంబం చాలా జాగ్రత్తగా మనసు వాక్యాన్ని మీరు భద్రపరచుకోండి. దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయన బయలుపరుస్తున్నది పరిశుద్ధాత్మిక మాటలు. ఈ యొక్క 19వ అధ్యాయంలో మరొక వచనాన్ని కూడా నేను చదువుతున్నాను, చూడండి. 7వ వచనాన్ని చదువుతున్నాను. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, క్షమించండి, 5వ వచనాన్ని చదువుతున్నాము. 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. వినేవాడు వినండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఈ వాక్యం ఎందుకు చూపించాను అంటే ఇక్కడ జక్కయ్య దగ్గరికి కాదు, కానీ జక్కయ్య కుటుంబం దగ్గరికి వచ్చారు. అంటే ఒక కుటుంబం దగ్గరికి వచ్చారు. ఇక్కడ నశించేది ఏమిటి అంటే చాలామంది జక్కయ్య ఒక్కరిని మాత్రమే చూపిస్తారు. జక్కయ్య ఒక్కరిని మాత్రమే గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ యొక్క జక్కయ్య అనబడిన వ్యక్తి
జక్కయ్య త్వరగా దిగి రమ్ము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీ ఇంట అంటే మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, జక్కయ్య ఒక ఫ్యామిలీ కలిగి ఉన్నాడు. ఆ ఫ్యామిలీ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నరకంలోకి వెళ్ళడానికి ఇష్టం లేదు. జక్కయ్య ఒక్కడే కాదు కానీ ఆ కుటుంబం అంతటినీ కూడా యేసయ్య ఆ ఇంటిని రక్షణ కారణభూతులుగా ఉండి వారిని పరలోకములకు నడిపించాలనేది సంకల్పం ఆ కుటుంబంలో ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం ఒక మనిషి మీద, ఒక కుటుంబం మీద ఉంది అనుకోండి, ఎంతమంది గెంటి వేసినా, ఎంతమంది తుంచనాడినా, ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది పోట్లాటలు జరిగినా, ఆయన సంకల్పం ప్రకారంగా ఆయన కుటుంబాన్ని, ఆ వ్యక్తిని దేవుని కొరకు ఏం చేస్తాడంటే ఒక సాక్షిగా ఉంచి లోకానికి చూపిస్తాడు. అయితే ఇక్కడ ఏమిటి నశించింది ఏమిటి అని అంశంలో చూస్తే 3 సంగతులు మీకు చెప్తా. 3 సంగతులు చెప్తా. ఒకటి, సావాసం నశించింది. ఏమంటారు? సావాసం నశించింది. లేక దేవుని సావాసం నశించింది. లేక దేవుడు మనిషిని ఇచ్చిన సావాసం అని కూడా పెట్టుకోవచ్చు. అంటే మనుషులు దేవుని సహవాసం నుంచి దూరంగా ఉన్నాడు, దూరం అయ్యాడు. దేవుడు పెట్టలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని దూరం పెట్టడు. ఆయన సహవాసంలో కలుపుకోవడానికే ఇష్టపడతాడు. మనుషులు కల్పించుకున్నట్టు ఈ లోక పద్ధతులను అనుసరించి దేవుని సహవాసములకు దూరం అవుతారు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అదే. లోకానికి దగ్గరగా ఉండి దేవునికి దూరంగా ఉండేటువంటి లోకాన్ని మళ్ళీ జతపరచడానికి వచ్చాడు. రెండో మాట ఏంటంటే అధికారము నశించడం. అధికారం పోగొట్టుకోవడం. ఇక అర్థమైందా? అధికారం పోగొట్టుకోవడం. ఏమిటి నశించింది? ఒకటి సావాసం
సహవాసం నశించింది, 2 అధికారం నశించింది, 3వది దేవుడిచ్చే మహిమను నశించింది. ఈ యొక్క 3 సంగతులు గుప్తంగా ఈ మధ్య నేను వివరించాలని మాట్లాడాలను. పరిశుద్ధాత్మ ఇచ్చిన మాటలు మనం మన కుటుంబాలను దూరమైన పరిస్థితి, దేవుడిచ్చిన అధికార పరిస్థితి, దేవుడిచ్చిన మహిమ పరిస్థితి ఏమైనా ఎక్కడైనా లోటుగా కనపడుతుందా అంటే ఖచ్చితంగా లోటుగా కనపడుతుంది. కనుక ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఈరోజు దేవుడు కొన్ని వాక్యాలు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు, కొన్ని సంగతులు మనకు నేర్పించబోతున్నాడు. ఇది తన దాసుడికి తను ఇచ్చిన వర్తమానం, తన దాసుల మీద తన దాసుడు పరిశుద్ధాత్మ నుండి మాట్లాడుతున్న సంగతులు. దయచేసి అందరూ బైబిల్ తెలిసి మొదటి పుస్తకమైన ఆదికాండం ఏమి నశించింది మొదటిగా చెప్పుకున్నాం? సావాసం. అయితే ఈ ఆదికాండం 3వ అధ్యాయం ఒక్కసారి నేను తెలవగలరా? అందరూ కూడా చూడండి. ఆదికాండం బైబిల్లో మొదటి పుస్తకమైన ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. దీనిలో ఉన్నది ఒక మర్మాన్ని మనం బయటికి తీసుకొద్దాం పరిశుద్ధాత్మ ద్వారా. మర్మములు బయటపరిచేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. మర్మములను ఆధ్యాత్మికంగా బోధించేవాడు పరిశుద్ధాత్ముడే. తెలియని సంగతులు, తేటతెల్లగా మూఢమైన సంగతులు, బయటికి లోతైన విషయాలు తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, నశించింది ఏమిటి? దేవుడు మనిషికి ఇచ్చిన సావాసం. చాలా ఎంతగా లేదని మాట. మనుషులు దేవునితో సావాసం చేయటం ఏమిటండి? అవును, మొదటి నుంచి కూడా దేవుడు, స్టార్టింగ్ నుంచి కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే మనుషులతో సావాసం చేయాలనుకున్నాడు.
మర్మంగా ఉంది. పాస్టర్ గారు దేవునితో సహవాసం చేయకోకుండా నశించుకోవడం అనేది ఇక్కడ రాయలేదు కదా అని అంటారు కదా. ఈ వాక్యాన్ని వచ్చి ఇదే అధ్యాయంలో 7వ వచనాన్ని చదవండి. అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడెను. వారు తమ దిగంబరులను తెలుసుకొని అంజూర పాకును పుట్టి తమకు కట్టడములుగా చేసుకుని చల్లపొట్టును ఆదామును అతని భార్యయు తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఇంటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగునగా. ఇక్కడ 3 సంగతులు మీరు గమనించండి. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడిన తర్వాత అని చెప్పారు. ఇక్కడ చల్ల పూట దేవుడు ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి వస్తున్నారు. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి? స్టార్టింగ్లో దేవుడు మానవునితో సహవాసం చేయాలనుకున్నాడు. చల్లపూడిన ఆదాము తన భార్య తోటలో సంచరించు దేవుడైన యెహోవా స్వరం విని ఆయన ఇంటికి రాలేక ఉన్నట్లు కనపడుతుంది. అంటే ఆయన ఇంటికి రాలేకపోవడానికి గల కారణం రెండోది సావాసానికి ఏమయ్యారు? దూరమయ్యారు. ఎవరు సావాసానికి దూరమయ్యారు? దేవుని సావాసానికి దూరమయ్యారు. అక్కడ అది స్టార్ట్ అండి. ఈ రోజు వరకు కూడా పుడుతున్న వారితో సహా పెద్దవుతున్న వారితో సహా పెళ్ళిళ్ళు అవుతున్న వారితో సహా కుటుంబాలతో కట్టబడుతున్న వారితో సహా దేవునికి ఎవరైనా వాళ్ళు దూరస్తులుగా మాత్రమే ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ ఇంటి వారిని నశించడానికి ఏం చేశాడు? రక్షించడానికి ఆయన వచ్చాడనే విషయాన్ని తెలియజేస్తుంది. భూమి మీద ఒక ఇల్లు ఉంది, ఒక కుటుంబం ఉంది. ఎలాంటి కుటుంబం? ఇందాక చక్కయ్య కుటుంబం చూస్తున్నట్లే కానీ, చక్కయ్య ఇంటి దగ్గరికి వచ్చినట్లే కానీ, ఆదాము యొక్క కుటుంబం దగ్గరికి లేక తన భార్య భర్తల దగ్గరికి ఆయన కుటుంబంగా ఏర్పాటు చేసింది. ఆ కుటుంబం దగ్గరికి వారు నశించడం వలన వాళ్ళు తిరిగి వారితో సావాసం చేయడానికి, కోల్పోయిన పరిస్థితిని జ్ఞాపకం చేయడానికి తిరిగి మళ్ళా సావాసం చేయాలనే ఉద్దేశంతో ఆయనకు ఇష్టమైంది. దేవుడే యెహోవా స్వరం విని యెహోవా ఇంటికి రాకుండా అంటే ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన వాక్కులు వినడానికి
నశించింది అంటే దేవునితో సహవాసం చేయటం నశించింది. ఈ నశించిన శివరాత్రికి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతూ ఉంది. అయితే వారు తోట మధ్యలో చెట్ల మధ్యలో దాక్కున్నారు. అంటే దేవుని సహవాసానికి రాకుండా, దేవునితో గడపకుండా ఉండడానికి ఎక్కడెక్కడికో దాక్కుంటున్నారు. ఈనాడు కూడా యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఇలాంటి చెట్లను ఆశ్రయించి ఆ చెట్ల కింద నీడ లేకపోయినా, ఆదరణ లేకపోయినా, విశ్రాంతి లేకపోయినా, ఆ చెట్టుని ఆశ్రయం లేకపోయినా ఆ చెట్టుని ఏం చేస్తున్నారంటే సహవాసం చేస్తున్నారు. ఆ చెట్టు పేరే దేవుని పిల్లల సాతాను అనబడిన వాడి యొక్క వాడు. ఈ పరిస్థితుల్లో నుండి మరి దేవుని సహవాసం నుంచి దూరమైన వారిని ప్రభువైన యేసుక్రీస్తు మరలా ఆయన సహవాసానికి తీసుకురావాలనే ఉద్దేశం. అది అయ్యే పనేనా, అది జరిగే పనేనా? మొదట్లోనే పేలైపోయింది. అయితే ఒక సంగతి గమనించండి, దేవుడు ఆప్షన్ ఇస్తాడండి. ఏమిస్తాడు? దేవుడు ఆప్షన్ ఇస్తాడు. ఏ, బి, సి అని ఆప్షన్ ఇస్తాడు. అలాంటి ఆప్షన్ దేవుడు మానవానికి ఇచ్చాడు. ఆయనకి బైబిల్ చదివిన వాడికి మాత్రమే తెలుస్తుంది. వాక్యం విన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. వాక్యం చేత దిద్దుకున్న వాడికి తెలుస్తుంది. వాక్యం చేత నడిపించబడిన వాడికి తెలుస్తుంది. మూర్ఖంగా ఉన్నవాడికి తెలియదు. మూర్ఖమైనది మనస్సుతో ఉన్నవాడికి లేఖన సత్యం వాడికి తెలియదు, అపార్థం చేసుకుంటారు. అయితే ఆయన ఇచ్చిన ఆప్షన్స్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకవేళ ఏ అనేది పేరైపోయింది అనుకున్నాం, బి అనే ఆప్షన్లోకి వెళ్దాం. బి అనే ఆప్షన్లో కూడా పేరైపోయింది అనుకోండి, సి అనే ఆప్షన్లోకి వెళ్దాం. అంటే ఎన్ని అవకాశాలు దేవుడు మానవాళికి ఇస్తున్నాడు. నీ కొడుకైనా, నీ కూతురికైనా, నీ అల్లుడికైనా, నీ భార్యకైనా, నీ భర్తకైనా, నీకైనా, నీ సంఘానికైనా, నీ సమాజానికైనా, నీ బంధువులకైనా, నీ చుట్టుపక్కల వారికైనా, నీ దేశానికైనా, నీ గ్రామానికైనా అన్ని ఆప్షన్లు ఇస్తుంటే ఇంకా మనుషులు ఏం చేస్తారంటే దేవుడికి మరింత దూరం అయిపోతున్నారు. అయినప్పుడు కూడా దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ పోయింది. మరో ఆప్షన్లోకైనా వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే దేవుడు చాలా విషయాలు ఆధ్యాత్మికంగా తన సేవకుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే తన పరిశుద్ధాత్మను తన సేవకుడిపై ఉంచాడు కనుక జాగ్రత్తగా అందరూ ఎఫెసీయులకు రాసిన పత్రిక
చదువుతుండగా ఏనండి పన్నెండు వస్తువు నుంచి జాగ్రత్తగా గట్టిగా ఒక చదవండి. ఆయన యందు విశ్వాసము చేత 12 వస్తువులు కూడా చేయాలి. ఎపిసోడ్ రాసిన పత్రిక ఆయన యందు విశ్వాసము చేత క్షమించండి, అది కాదు. 2వ అధ్యాయం ఆ కాలమందు అనగా 12 వస్తువు 2వ అధ్యాయం ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుని లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీకు జ్ఞాపకం చేసుకునుడి. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక, ఎవరో సహపౌరులు అన్ని అన్నమాట. వాళ్ళు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్తులైనా, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరాజయులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారి నుండి క్రీస్తుకు దూరమై ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఆప్షన్ పోయింది కానీ మరొక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏదైనా తోటలో ఆదాము ద్వారా లోకంలో నుండి ఒక కుటుంబాన్ని దైవ కుటుంబంగా చేయాలనుకున్నాడు. ప్రపంచం భూమి మీద ఉన్న వారందరినీ కూడా ఆయన మరొక ఆప్షన్ ఇస్తూ మాట్లాడుతున్నాడు. వీళ్ళు దూరమైన వారిని క్రీస్తు దూరస్తులై ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు? అయినను అంటే ఆప్షన్ ఇస్తున్నాడు. అయినను అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అయినను కదా, ఎవరితో నన్ను మాట్లాడినప్పుడు సరేలే అని చూడండి. ఏమండి, ఏదైనా తప్పు చేసినప్పుడు సరేలే అయినను కాల్చి అంటే ఏంటి ఇచ్చాడు? ఆప్షన్ ఇచ్చాడు, మరో అవకాశం ఇచ్చాడు. చదువుతాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబం అంటే భూమి మీద ఉండవలసిన కుటుంబం ఆదాము కుటుంబం. ఆ కుటుంబం ద్వారా లోకమంతా కూడా ఏక కుటుంబంగా దేవుడు చేయాలనుకున్నాడు. వారు నశించి దేవునికి దూరం అయిపోయారు. ఈ రోజు వరకు కూడా మరొక అవకాశం దేవుడే చేశాడు తెలుసా? వారికి ఆప్షన్ ఇస్తున్నాడు. యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధి చేయబడి వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా, ఏ జనాంగమైనా, ఏ జాతి వారైనా వారందరూ కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన్ని విశ్వసిస్తే వాళ్ళందరూ ఏమవుతారు? ఒక కుటుంబస్తులు అవుతారు అనే అభిప్రాయం రెండో అవకాశానికి దేవుడు కల్పిస్తున్నారు. చదువుతాం. ఆయన సమాధానమై ఉండి అంటే దేశాలు కులాలు వేదాలు రకరకాలన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా యేసు ప్రభువు ఏం చేశాడంటే తన రక్తం ద్వారా కడిగి ఒకరిగా చేశాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇదిగో చూడండి, విధిరూపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రము తన శరీరంలో కొట్టివేయడం చేత అంటే ఆయన సిలువేయబడిన దాన్ని బట్టి
రక్తం కాచిన దాన్ని బట్టి ఆయన ఒక కొత్త నిబంధన తీసుకొచ్చాడు అని అర్థం అక్కడ. పడగొట్టి మన యోగ్యులను యాగము చేసెను. ఇక్కడ మంచి గోడను పడగొట్టి ఏకముగా అందరినీ కూడా కలిసేవారిగా చేసి కుటుంబంగా చేసేవారిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. చూడండి, వాళ్ళిద్దరూ కలిసి అంటే మొత్తం అందరూ కలిసి అన్ని భాషల వాళ్ళు కలిసి ఏక శరీరులుగా దేవుని శరీరంగా సిద్ధపడాలని దేవుని ఆశ. దేవునితో సమాధానపరచుకొని ఎలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులను మీకును సమీపస్తులను వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులు ఒకటై ఆత్మ యందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఒక్కసారి తండ్రి సన్నిధి నుంచి దూరమైన కుటుంబం ఆదాము కుటుంబం. ఆ కుటుంబమే మనం సర్వలోకము నుండి భూమి మీద నుండి అన్ని దేశాల వాడు. ఇప్పుడు అందరినీ కూడా తిరిగి ఆయన యేసుక్రీస్తు ఏం చేయాలనుకున్నాడు? ఒక కుటుంబంగా చేయాలనుకున్నాడు. నశించిన దాని ఏమిటి అంటే దేవుడు మనిషికి ఇచ్చినది సావాసం. దేవుని యొక్క సావాసం నుంచి బయటకు వచ్చాడు. ఇంకొక లేఖనం చదివి రెండో దానికి వెళ్దాం. ఆ ప్రకటన గ్రంథము 21 ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము. అవును, ఏ నివాసం అది? దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఎవరితో ఉన్నది అంటే ఇప్పుడు దేవుడు మనుషులు కలిపి ఉన్నారు, ఒక సావాసంగా ఉన్నారు, ఒక దుఃఖం ఉన్నారు. ఇంకా పాపం లేదు, కోపం లేదు, శాపం లేదు, అక్రమం లేదు, అన్యాయం లేదు, అవినీతి లేదు, పోరాటం లేదు, తగాదాలు లేదు. అంతా కూడా మంచితనానికి ఏమంటున్నాడండి ఇక్కడ? అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది అంటే యోహాను చూస్తున్నాడు. ఆదాము నుంచి దూరమైపోయింది లోకం, ఒక కుటుంబం. తిరిగి పరలోకంలో ఈ కుటుంబం అంతా కలిసి ఏక కాపురస్తులుగా, ఏక కుటుంబస్తులుగా, ఇందాక పౌలు గారు చెప్పినట్లుగా దూరమైన వారందరినీ కూడా దేవుడు తన రక్తం చేత ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఒక సావాసంగా చేయబోతున్నాడు. చదువుదాం. ఆయన వారితో కాపురం నుండి ఉండును, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవునికి స్తోత్రం, తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తానే వారికి దేవుడై వారికి తోడై ఉన్నాడు. ఏదేని తోటలో ఆదాము అవ్వను ఎన్ని సంవత్సరాలు దేవుడితో సావాసం కలిగి ఆయన తోడుగా ఉన్నాడు. మరలా అటువంటి రోజు మరలా ఆదాము సంతానానికి దేవుడు ఒక రోజు సిద్ధం చేస్తున్నాడని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయం మీరు వినటమే కాదు కానీ ఈ సంగతి అనేక మందికి చెప్పాలి. కనుక మనం లూకాసు వార్తలో చదువుకున్నది 19:10 రచించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. అంటే ఒకటి, దేవుని సావాసం నుంచి కోల్పోయిన వాళ్ళు
ఎవరైతే ఉన్నారో వారిని దేవుడి సావాసానికి తీసుకురావడం జరుగుతుంది. రెండవది, దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటది? ఆదికాండం బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం అంతా తెరవండి. 3వ అధ్యాయం. చూడండి, 8వ సంవత్సరం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్య దాగునగా. ఇక్కడ వీళ్ళు ఏం కోల్పోయారు అంటే అధికారాన్ని కోల్పోయారు. దేవుడు మనిషికి ఇచ్చిన అధికారాన్ని కోల్పోయారు. ఒకప్పుడు ఆ ఏదేళ్ళ తోటలో ఉన్న జీవరాశులు, ఫలవృక్షాలు, జంతువులు, పక్షులు అనేకమంది కూడా ఆయన మాట అంటే ఆదాము మాట వినేటువంటి పరిస్థితి కోల్పోయాడు. ఎప్పుడైతే కోల్పోయాడో అధికారం అంతా కూడా కోల్పోయాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మనుషులు ఈ సృష్టి మీద అధికారం చేయలేని వాడిగా ఉన్నారు. ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే అతను మహాపరమ భక్తుడైతేనే, ఎవరండి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది పరమ భక్తుడైతే అధికారాన్ని అనగా సృష్టి మీద అధికారం పోయింది వెళ్ళి. ఎవరైనా పరమ భక్తుడైతే ఎవరిలాగా ఏరియాగా నీళ్ళని మొదలుగా చేసినట్టు సృష్టిలో కదా ఆకాశం జరిగి ఏరియాకు పంపించినట్టు ఇక్కడ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ పరమాత్మ పరిశుద్ధులై ఉండి దేవుని సన్నిధిలో వారి జీవితాలు పరిశుద్ధులుగా దేవుని కొరకు బతికిన వారైతే వారు ఎవరి లెక్కలోకి వస్తున్నారు? దేవుని పిల్లల లెక్కలోకి వస్తున్నారు. ఆ దేవుని పిల్లల లెక్కలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడు? అధికారం ఇవ్వాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నశించింది ఏమిటి అంటే దేవుని యొక్క అధికారం మానవుడికి కోల్పోయి నశించిపోయాడు. అది తిరిగి దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఎక్కడ? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? అనగా తన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహించెను. చాలు. చూసారా? ఈ అధికారం పోగొట్టుకున్నాడు ఆదాము. అధికారం పోగొట్టుకున్నాడు. మొదటి ఆదాము. రెండో ఆదామని యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ సావాసం దగ్గర నడిపించడానికి అధికారాన్ని మళ్ళా భూలోక ప్రజలైన తన సంఘాన్ని సిద్ధం చేశాడు. అలాగే మొదటి ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? అధికారం పోగొట్టుకున్నాడు. దేవుని
వచ్చింది అధికారాన్ని పోగొట్టుకుని పొట్టి చేతులతో అతడు దిగంబరి అయి శక్తి లేని వాడై దేవుని యొక్క అధికారం లేకుండా పోయినవాడు. అప్పుడు ఆదాము స్టార్టింగ్లో తన అధికారాన్ని ఉపయోగించినప్పుడు పులులు కానీ, సింహాలు కానీ, ఎలుగుబంట్లు కానీ, పాములు కానీ, ఇలాగా ఆ కాలంలో ఆదాము కాలం నుండి భయంకరమైన క్రూర మృగాలతో సహా కూర్చోమంటే, పడుకోమంటే, వెళ్ళిపోమంటే, రమ్మంటే ఏం చేసి తెలుసా? అవన్నీ ఆయన అధికారానికి లోపడడం జరిగింది. అంటే ఎందుకు లోపడ్డాయి అధికారానికి మనం ఆలోచన చేస్తే, దేవుని అధికారం కింద ఆదాము ఉన్నాడు. ఆ దేవుని అధికారం కింద నుంచి వచ్చేసిన తర్వాత అతని దగ్గరికి అధికారం లేదు. ఇప్పుడు మరలా తన నామమందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఉంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో, దేవుని సన్నిధిలో అడుగుతున్నారో వారందరి ప్రార్థనలు మరి ఆయన ఆలకించి తన నామమందు తన పిల్లలకు అధికారం ఇచ్చాడని ఎక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూద్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అవును కదా. నమ్మిన వారి వలన చూడండి, ఇందాక యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నా నామమును విశ్వసించి దేవుని పిల్లైన వారికి దేవుడు అనుగ్రహించే అధికారం ఒకప్పుడు పోగొట్టుకున్న ఆదాము ద్వారా అనబడి యేసుక్రీస్తు ద్వారా మరలా భూమి మీద ఒక అధికారాన్ని దేవుడు తన సంఘానికి ఇస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అందుకే అపోస్తుల కార్యం అంతా శ్రీనామీలు దేవుడు తన పిల్లలతో పరిశుద్ధాత్మ అద్భుతమైన కార్యాలు సృష్టి మీద పాత నిబంధనలు, కొత్త నిబంధనలు గొప్ప అధికారం నుండి యేసు నామమున కార్యాలు అధికారం కొరకుగా జరిగాయని మీకు విన్నపం చేస్తున్నాను. ఎంత మంచి వాడు మన దేవుడు అంటున్నాడు. ఏలయనగా నా నామమున దెయ్యములు వెళ్ళకుంటుదురు, కొత్త భాషలు మాట్లాడుతురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకర్ని తల్లిని వారికి హాని చేయదు, రోగులు ఏదైనా రోగుల మీద చేతులు ఉంచినప్పుడు దేవునికి స్తోత్రం. దేవుడు మరలా తిరిగి మరొక ఆప్షన్ ఇచ్చాడు. రెండోసారి ఆయన మరొక అవకాశం మనకి ఇచ్చాడు. సంగమా, ఓ సంగమా, దయచేసి ఆలోచిస్తున్నారా? ఒకసారి దేవుని నామమున కోల్పోయిన కుటుంబానికి మరలా పెంతుకోస్తు దినమున మరలా దేవుడు నూతన కుటుంబము అనబడినండి. కొత్త నిబంధనలో నిబంధన చేయబడి తన పెళ్లి కుమార్తె అనబడిన సంఘంపై ఆయన ఇచ్చిన అధికారం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎంత మంచి అధికారం! ఈ రోజున దేవుని పిల్లలుగా మనం ఆయన నామమును ప్రార్థన చేస్తే, ఎవరో ఇద్దరు ముగ్గురు నా నామమును ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానంటున్నాడు. యోహాను సువార్తలో అంటున్నాడు, ఆయన నామమును ఏది అడిగినా ఆయన నేను చేస్తాను, నాకంటే ఎక్కువగా గొప్ప అద్భుత కార్యాలు చేస్తానని యోహాను సువార్తలో ఆయన
గ్రామం నశించినప్పుడు, సంఘం నశించినప్పుడు, ప్రపంచంలో ఉన్న ప్రజలు నశించినప్పుడు ఆయన ఒక కుటుంబాన్ని కట్టి దాన్ని తిరిగి దేవుని అధికారాన్ని ఇచ్చి వాడుకోవాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలిగినట్లుగా రెండు చేతులపై స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. మూడవ మాట, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ ఏంటంటే దేవుడు మనిషికి ఇచ్చినట్టు మహిమ పోగొట్టుకున్నాడు. 23వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఏ భేదము లేదు. అదే ఎక్కడంటే ఏదెను తోటలో ఆదాము వలన అందరికీ సంక్రమించినదే ఆజ్ఞాతిక్రమం. ఏంటంటే ఆ పాపం ఆజ్ఞాతిక్రమం. ఇప్పుడు కూడా అందరూ కూడా పాపం చేస్తున్నారంటే అనగా ఈ లోకంలో దేవుని యొక్క మాటను ఉల్లంఘించి ఆజ్ఞాతిక్రమం ఇస్తున్నారు అని యోహాను పత్రికలో దేవుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందగా పోవచ్చున్నారు. ఎలా నశించిపోయారు? దేవుని మహిమ లేకుండా నశించిపోయారు. దేవుని మహిమ లేకుండా తిరిగి దేవుడు ఏమనుకున్నాడు? ఆ మహిమని ఇవ్వాలనుకున్నాడు. ఆ మహిమ కొరకే దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క మానవాళిని రక్షణ పొందితే, భూలోకంలో వాడు రక్షణ పొందితే, క్రీస్తు వెంబడిస్తే వారు మట్టి శరీరాలు రేపు ఆయన రాకడలో మహిమ శరీరాలుగా మార్చబడటమే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అనగా మొదటి ఆదాము నుంచి పోయినది ఆ యొక్క మహిమ తిరిగి మరలా కడపటి ఆదాము అనబడినది ఆయన ద్వారా ఏమి రాబోతుంది? మహిమ రాబోతుంది. అందుకే ఆయన నశించిన దాన్ని ఏం చేయాలనుకున్నాడు? రక్షించుకోవాలి, రక్షించాలని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకం ఆయన అంగీకరించడానికి అనగా ఇష్టపడక ఆయన సిలివేసింది. ఆయన తిరిగి ఆయన బ్రతికి ఆయన సజీవుడిగా అనేక మంది కనబడి అద్భుతాలు చేసి తన సువార్తను భూలోకంలో ప్రకటించమని తన శిష్యుల వారిని పంపి ఆయన వెళ్ళి తిరిగి వస్తానని చెప్పి రాబోతున్నాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పగలరా? ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. మొదటి పుస్తకం ఏంటి? ఆదికాండం. మూడో అధ్యాయంలోని కాదండి, 2వ అధ్యాయంలో ఒకసారి మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్బంధరముగా తినవచ్చును. అయితే మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నువ్వు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞ ఏంటిది? ఆజ్ఞ. దేవుని వాక్యంలో ఏది మాట్లాడినా ఆజ్ఞ
మీరారు. 3వ అధ్యాయం ఏం జరిగింది? 6వ వచనం. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని వారు దిగంబరులై అంటే ఏమైపోయారు? వాళ్ళకి ఏమైంది? వాళ్ళ మీద ఉన్నట్టు వస్త్రం పోయింది. ఎవరి మీద ఉన్న వస్త్రం? వాళ్ళ శరీరం మీద ఉన్న వస్త్రం. అంటే ఇలాంటి వస్త్రాలు కాదండి, అది దేవుడు వాళ్ళ యొక్క మట్టి దేహాలపై ఉంచిన మహిమ అనేటువంటి వస్త్రం. అది వస్త్రంలాగానే ఉంది. ఇంకా అది అలాగే ఉంటుంది తరతరాలు. కానీ అది పోయింది ఆజ్ఞ అతిక్రమించడం వల్ల. ఏమంటారు ఇక్కడ? 9వ వచనం కూడా చదువుతాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. చూసారా, అక్కడ దిగంబరులు అయ్యారని వీళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. ఏమయ్యామని? మాలో ఉన్న మహిమ వెళ్ళిపోయింది, మా మహిమ వస్త్రము పోయింది. మేము మా శరీరాలని కప్పుకోవడానికి చెట్టు చాటుకి మేము చేసాం, వచ్చాం. మేము మా దిగంబరత్వాన్ని చూపించలేదు. ఎవరైనా కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు దిగంబరత్వంతో బయటికి వెళ్తే వాళ్ళు ఏమంటారు? వీడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎవరు చూడము, గనుక నీకు బుద్ధి ఉందా? అసలు మీ మనుషులైనా వస్త్రం కప్పుకోవద్దా? చూడటానికి అంత అసహ్యకరంగా అంత ఇద్దరు చచ్చిపోయారా? అది మగోనైనా అంటారు, ఆడదానని అంటారు. ఎందుకంటే అది సరైన శరీరం. అది కప్పడానికి వస్త్రం లేనప్పుడు వాణ్ణి పిచ్చోడని అంటారు, లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని అంటారు. అయితే ప్రేమైతే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి తిరిగి ఏం చేశాడంటే వారికి కచ్చడములకు ఆకులకు బదులుగా దేవుడు చర్మపు సొక్కాయలను తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. అదే ఈ రోజున మనము ఆడవాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. మగవారు అనగా ప్యాంటు చొక్కాలు వేసుకుంటున్నారు. ఇలాగ ఆడవాళ్ళ దుస్తులు, మగవాళ్ళ దుస్తులు దేవుడు ఏం చేశాడంటే రాములను వాళ్ళు తయారు చేసుకునే విధానం, వాళ్ళకి జ్ఞానాన్ని దేవుడు నేర్పించి వారు దిగంబరత్వం అంగవీరులుగా కనపడకుండా కాపాడడానికి దేవుడు కృప చూపాడు. అయితే దేవుని యొక్క మహిమ పోగొట్టుకున్నది ఆ ఆదాము సంతానం అనబడినది ఈ లోకం ప్రజలు తిరిగి మహిమ శరీరాన్ని పొందడానికి దేవుడు మరొక ఆప్షన్ ఇచ్చాడు. మరొక అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మనం చనిపోయాక సమాధిలో పెట్టినప్పుడు యేసు 2వ రాకడ ఆయన వస్తాడు. ఆయన సమాధిలో వాళ్ళు లేస్తారు. ఈ యొక్క శరీరాలతో పైకి వెళ్ళినప్పుడు, మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఏమవుతారంటే దేవుని బిడ్డలారా, ఆ సమాధిలో ఉన్న వాళ్ళు వేసిన వాళ్ళు అలాగే ఇక్కడ ఎదురుపడి ఉన్నది సజీవులుగా ఉన్న వాళ్ళను ఎత్తబడతారు. వాళ్ళు కలిపి ఏకముగా ఏం చేస్తారంటే ఎత్తబడుతుండగా వారి యొక్క శరీరాలు, మట్టి శరీరాన్ని కూడా వెంటనే మహిమ శరీరాలుగా మార్చబడతారు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నిజమా కాదా అని అనుకుంటే వాక్యంలోనే ఉంది. నేను నిజాలను చెప్తానే కానీ అబద్ధాలు కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటిగా 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. భూమి మీద ఇక్కడ ఓ గుడారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది మనం కట్టుకున్నట్టు ఇల్లు కాదు, బిల్డింగ్ కాదు, మన యొక్క షెడ్ కాదు, మన తాడేకిల్లు కాదు, ఆ గుడారం నుంచి కాదు, మన శరీరం అనే గుడారాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు పౌలు గారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాస చూసారా, చేతి పని కాక, ఇంకా అంటే ఇప్పుడు అంతకుముందు చేతి పని కలిగిన శరీరంతో ఉన్నట్టు వారిగా మనం ఉన్నాము అని అర్థం. దాని మీద మనం వేసుకున్నాం, తోలి వస్త్రాలు వేసుకున్నాం, లబ్బర్ వస్త్రాలు వేసుకున్నాం, అనగా నూనె వస్త్రాలు వేసుకున్నాం, అన్ని రకాల వస్త్రాలు వేసుకుని బతికేస్తున్నాం ఆదాం కాలం నుంచి. సరే, చేతి పని కానీ దేవుని చేత కట్టబడిన నిత్య నివాసమైన నివాసం పరలోకములో మనకు అదనమాట ఉన్నదని ఎరుగుదము. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడేం జరుగుతుంది? 2వ వచనము, మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడతాం. దేవుని స్తోత్రం. అర్థమైందా? బతుకున్న వారు లేపబడినప్పుడు, చనిపోయిన వారు సమాధులు లేపబడినప్పుడు దేవుడు మనకు అవకాశం, దేవుడు ఆశ్రయించినట్లుగా అది పోగొట్టుకోకుండా రక్షింపబడాలని జక్క ఇంటికి వచ్చిన రక్షణ పోయింది. అలాగే ఆదాము రక్షణ పోగొట్టుకుంటే తిరిగి 2వ ఆదాము అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన రావడం జరిగింది. అయితే ఆయన చెప్తున్నాడు, మనము దిగంబరులు కాక కాబట్టి చూడండి, కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసము దేనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో కూర్చున్నది. దేనిలో కూర్చున్నది? ఈ మట్టి శరీరంలో ఉన్న ఆత్మ కూర్చున్నట్ట. దేనికోసం? మహిమ శరీరం కోసం కూర్చున్నట్ట. ఎప్పుడు ఈ యొక్క శరీరంలోంచి వెళ్ళిపోతాను, ఈ ఆత్మ మహిమ శరీరం ధరించుకుంటారని కూర్చు ఉన్నట్టండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కనుక దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మనం మార్పు చెందేవారుగా ఉన్నాం. కొరింథీయులకు 2వ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57 చదువుతుంది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. అమ్మా, కొందరమా ఆదాము నుంచి వచ్చిన ఇప్పుడు వరకు, అలాగే పుట్టబోయే వరకు, అలాగా దేవుడు అందించిన రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధులుగా దేవుని కొరకు సిద్ధపడుతున్నారు. వాళ్ళు అందరూ కూడా ఏం చేయబడుతున్నారంటే మనమందరము నిద్రించము కానీ, అంటే నిద్రించమంటే సమాధిలో ఉన్నవాడు కాదండి,
ప్రకటన గ్రంథంలో ఉంటుంది బోరలు. మొదటి బోర, రెండో బోర, మూడో బోర, ఆఖరి బోర. అది దాని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అక్కడికి అమలు గారు మాట్లాడుతున్నాడు. కడ బోర ఊదగానే మనమందరము ఏంటి మార్పు? ఇదిగో మృతులు చూడండి శరీరులుగా లేపబడుతురు కానీ మనము మనలో శరీరంలో ఒక మార్పు కలుగుతున్నట్ట. సేమైంది పనికిరాన్ని కుళ్ళిపోయింది పుల్లటి ఈ శరీరం ఏమవుతుంది? ఇదిగో అక్షయత అంటే మహిమ శరీరము. హల్లెలూయా. ఈ శరీరం కీర్తన 104 కీర్తన 104 ఎప్పుడు ఇదిగో చూడండి ఇక్కడ మనకు కనబడుతుంది ఈ మాట. రెప్పపాటున వాళ్ళు ఏం చేస్తారు? ఇంతవరకు కూడా వేసుకున్న వస్త్రాలని కూడా మధ్యదారిలోనే అంటే మధ్యాకాశంలోకి ఇదేటప్పుడుని మధ్యలో అయిపోతేనే నువ్వు నీ వస్త్రాలు నీ శరీరం మారిపోయి నీకు మహిమ శరీరం వస్తుంది. మహిమ ధరిస్తావు, మహిమతో ఉంటావు. కనుక దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నశించినది ఏమిటి అంటే ఒకటి దేవుడు ఇచ్చిన సావాసము నశించిపోయింది కనుక మళ్ళా తిరిగి రమ్మని కోరుకుంటున్నాడు. ఎవరితోటి? ఇదేంతో తండ్రి దేవుడితో కుమారుడైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కదా. వాటితో ఏం చెప్తున్నాడు? సావాసం చేయాలి. మనం కూడా ఎవరితో సావాసం చేయాలి? ఎక్కడ? మొదటి పత్రిక 1వ అధ్యాయము తొందరగా 6-7 చదువుతుంది. అది ఎక్కడ సావాసం? ఇందాక మొదట చూపించాలి ఈ వాక్యం. ఎక్కడ? ఆదాము ఏమయ్యాడు? ఒకప్పుడు దేవుడితో సావాసం. ఆ సావాసం కోల్పోయి ఎవరితో సావాసం చేయాలి? అదే దేవుడని యేసుక్రీస్తుతో రెండో ఆదాము ద్వారా భూలోకం రక్షించబడిన వాళ్ళందరూ కూడా సావాసంలో రావాలి. ఎవరు సావాసంలో రావాల్సి ఉంది? అన్యోన్య సావాసం ఎవరితోటి? తండ్రి దేవుడితోటి, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో సావాసం గలవారమై పరలోకంలో మనం ఉంటాం. కనుక అది భూలోకంలో దేవుడు సిద్ధపడుతున్నావా? నశించినది ఏం నశించిందో నీకు అర్థమైందా? దేవుని సావాసం. రెండోది దేవుని అధికారము నుంచి నువ్వు మంచి అధికారం ఇస్తే అధికారం చేత నువ్వు భూలోకంలో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆలోచిస్తే అవన్నిటికీ దూరమై సాతాను చేతులు కీలు బొమ్మై తోలు బొమ్మై ఆడుతూ ఉన్నారని ఈ రోజున. మూడోదిగా దేవుని మహిమను అనగా దూరమై వీటన్నిటికీ కూడా పరిష్కారం ఎవరంటే యేసు ప్రభు. అందుకే నశించిన దాన్ని ఎదురు రక్షించడానికి వచ్చాడు. ఏం నశించిపోయింది అంటే దేవుని మహిమ నీలో చీలిపోయింది, నశించిపోయింది. ఈ రోజున దేవుని మహిమను తిరిగి యేసుక్రీస్తు ద్వారా పొందబోతున్నామని దేవుని వాక్యంలో మనం చూసుకున్నాం. సంఘ విశ్వాసులారా, సహోదరులారా, మీరు ఆలోచించండి. ఈ వాక్యం చాలా ఆధ్యాత్మికంగా దేవుడు ఇచ్చిన
పంచండి, అనేక మందికి చెప్పండి. ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి ఏం చేస్తారో తెలుసంటే, ఈ మాట వినిపించి దేవుడి రాజ్యానికి కొంతమందినైనా సిద్ధపరచవాలని తెలియజేస్తూ ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. అందుకు